సీతాఫలం ఇది లభించినప్పుడు ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు అందరూ కూడా తినవలసిన పండు. సీతాఫలం తింటే దీంట్లో విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ B3 నియాసిన్ అనేది ఉంటుంది, విటమిన్ B6 పైరిడాక్సిన్ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, మెగ్నీషియము, పొటాషియం కూడా సమపాళ్లలో ఉంటాయి. ఇవన్నీ కూడా దీంట్లో ఖనిజ లవణాలు, విటమిన్లు ఉన్నాయి. సీతాఫలము తినటం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సీతాఫలంలో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. కొంతమంది సీతాఫలం తినే సమయంలో గింజని మింగేస్తారు. గింజ ఒకవేళ సీతాఫలము గింజ లేదు ఏ పండు గింజ మింగినా అది పొట్టలోకి వెళితే ఏమీ భయపడద్దు, ఆందోళన చెందవద్దు. అది 24 గంటల్లో మలంలో వచ్చేస్తుంది. మీరు మలంలో వచ్చిందా లేదా అని చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీరు వద్దన్నా అది పొట్టలో ఉండదు. ఏ ఫలము గింజలైనా కూడా జీర్ణకోశంలో ఉండదు, బయటకు వచ్చేస్తుంది. కనుక గింజ మింగినంత మాత్రాన కంగారు పడద్దు, ఆందోళన చెందవద్దు. ఆరోగ్య ప్రయోజనాలను మనం పరిశీలిస్తే, ఒకటి చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. ఇవి తింటే చర్మం కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ, పెళ్లి కాని యువతీ యువకులు సీతాఫలం తింటే వాళ్ళు అందంగా తయారవుతారు. ముఖం కళగా ఉంటుంది, చర్మంపై మచ్చలు రావు, ముఖంపై మొటిమలు రావు, ఒంటి మీద గుల్లలు, పొక్కులు, చెగ్గడ్డలు, గజ్జి, తామర కూడా రాకుండా నివారిస్తుంది. వృద్ధాప్యంలో వచ్చే ముఖం మీద ముడతలు, చర్మంపై ముడతలు రాకుండా కాపాడే గుణం ఉంది. ఇక 2, కొంతమంది పిల్లలు బక్కగా ఉంటారు, ఉండవలసిన బరువు కంటే తక్కువ ఉంటారు. బరువు పెరగాలి అని కోరుకునేవారు, సన్నగా గాలేస్తే పడిపోయే విధంగా ఉన్నవాళ్ళు, బరువు పెరగాలనుకునే వారికి ఇది దివ్య ఔషధం. రోజు 3 సీతాఫలం పండ్లు తింటే మీరు కావలసినంత బరువు పెరుగుతారు. ఇక 3, గర్భవతులు సీతాఫలం తినటం వల్ల తల్లికి, గర్భస్థ శిశువుకు కూడా ఆరోగ్యానికి మంచిది. శిశువు యొక్క ఎదుగుదల బాగుంటుంది. శిశువులో అవయవ సౌష్ఠవ నిర్మాణం బాగా జరుగుతుంది. తల్లికి కూడా రక్తహీనత లేకుండా గర్భస్థ శిశువు యొక్క ఆరోగ్యము, తల్లి ఆరోగ్యం ఇద్దరూ కూడా మంచి హెల్త్గా, ఆరోగ్యంగా ఉంటారు. ఇక 4, ఆస్తమా ఉన్న వాళ్ళకి, ఉబ్బసం ఉన్న వాళ్ళకి ఈ సీతాఫలం తింటే కొంతవరకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. దగ్గు, పడిశము, పిల్లి కూతలు, నిద్ర పట్టకపోవటం అటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఆస్తమాని నివారిస్తుంది, ఆస్తమాని నియంత్రిస్తుంది. 5, దీంట్లో ఉండే మెగ్నీషియం ప్రభావం వల్ల రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండెపోటు, హార్ట్ అటాక్ రాకుండా నివారిస్తుంది. అలాగే పెద్ద మెదడుకు రక్తం సరఫరా చేసే మెడ ముందు భాగా నుండి కెరటిడ్ ధమనులలో కొవ్వు పేరుకుపోకుండా నివారించి, రక్తము గడ్డలు గట్టకుండా నివారించి, పక్షవాతం కూడా రాకుండా చేస్తుంది. 6, జీర్ణశక్తిని బాగా మెరుగుపరుస్తుంది. జీర్ణ రసాలైన జఠరసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియ క్రమబద్ధముగా జరిగేలా చేస్తుంది. అజీర్తిని దూరం చేస్తుంది. మలబద్ధకాన్ని కూడా లేకుండా నివారిస్తుంది. 7, రక్తపోటు, BP.
ట్యాబ్లెట్లు వాడుతూ సీతాఫలము తినటం వల్ల రక్తపోటు చక్కగా నియంత్రణలో ఉంటుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 8 దీంట్లో ఉండే విటమిన్ ఏ ప్రభావం వల్ల కంటి చూపు మెరుగ్గా ఉంటుంది, రేజీకటి రాకుండా ఉంటుంది, ఆ విధంగా కంటి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 9 ఇది తినటం వల్ల, సీతాఫలం తినటం వల్ల రక్తహీనతను నివారిస్తుంది. రక్తహీనత అంటే ఎముక మూలుగు నుంచి ఎర్ర రక్త కణాలు తక్కువగా ఉత్పత్తి అవటం వల్ల శరీరంలో ఉండే వివిధ అవయవాల కణజాలానికి ప్రాణవాయువు తక్కువగా సరఫరా అవుతుంది. రక్తహీనత ఎక్కువగా మహిళల్లో ఉంటుంది. మహిళలకి నెలసరి సమయంలో పీరియడ్లో రక్తం పోతూ ఉంటుంది. అందువల్ల మహిళలకు, గర్భవతులకు, బాలింతలకు రక్తహీనత అధికంగా ఉండే అవకాశం ఉంది. పిల్లలకు, చిన్న పిల్లలకు పొట్టలో పురుగు ఉండటం వల్ల, ముఖ్యంగా కొంకె పురుగు, హుక్కువరం అనేది ఉండటం వల్ల అది రక్తాన్ని పీల్చేసి పొట్టలో పురుగులున్న పిల్లలకు కూడా రక్తహీనత ఉంటుంది. వారికి సీతాఫలం తినటం వల్ల రక్తము మెరుగుగా వృద్ధి చెందుతుంది. ఇక 10 వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా, మహిళల్లో అయితే పొడుగ్గా ఉండే విధంగా కేశ సౌందర్యాన్ని కాపాడుతుంది. వెంట్రుకలు రాలకుండా, ఊడకుండా, చుండ్రు లాంటి సమస్యలు రాకుండా నివారిస్తుంది. ఇన్ని 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ గుణాలు కలిగిన సీతాఫలాలు కేవలం ఒక 2-3 నెలలు మాత్రమే లభిస్తాయి. తప్పనిసరిగా ప్రతిరోజు పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు తినాలి. షుగర్ వ్యాధి, డయాబెటిస్ ఉన్నవారు సీతాఫలము తినటం వల్ల షుగర్ నియంత్రణ దారి తప్పుతుంది. కనుక షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు సీతాఫలాన్ని తినకుండా ఉంటే మంచిది. స్థూలకాయము, భారీ కాయం ఉన్నవాళ్ళు సీతాఫలము తినటం వల్ల ఇంకా బరువు పెరిగిపోతారు. కనుక మధుమేహ వ్యాధి ఉన్నవారు, స్థూలకాయము, భారీ కాయం ఉన్నవారు సీతాఫలానికి దూరంగా ఉంటే మంచిది.